బహుజన విద్యార్థి సైమిక జిల్లా అధ్యక్షుడు కె రామకృష్ణ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మంగళవారం నాడు సాయంత్రం కళాశాల దగ్గరికి వెళ్లి విద్యార్థులు గేటు బయట వస్తుండగా విద్యార్థులతో మాట్లాడుతుంటే విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడనివ్వకుండా విద్యార్థులను భయపెడుతూ అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులను ఏం మాట్లాడుతున్నారు మీరు విద్యార్థులతో అని బిల్డింగ్ పైనుంచి తన అహంకారాన్ని ప్రదర్శించారు. కనీసం విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడే స్వేచ్ఛ కూడా భంగపాటు కలిగించడం చాలా దౌర్భాగ్యమని అన్నారు. రామకృష్ణ బిఎస్సీ బహుజన విద్యా సమైక్య జిల్లా అధ్యక్షుడిని. నార్కల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాడని పర్యావరణ పరీక్ష నిమిత్తం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతో ఒక్కొక్క విద్యార్థుల 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులతో ప్రాక్టికల్ పేరిట 1200 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు అడగడానికి నిన్న సాయంత్రం విద్యార్థి సంఘంగా వెళ్తే గేటు బయట విద్యార్థులు బయటికి వస్తుండగా అడిగితే కనీసం విద్యార్థులతో మాట్లాడనివ్వకుండా కళాశాల ప్రిన్సిపాల్ మురళీధర్రావు గారు మీరేం మాట్లాడుతున్న విద్యార్థులు అని విద్యార్థి సంఘాన్ని కనీసం ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా మీరేం మాట్లాడతారు మీరేం చేస్తారని చెప్పి అతని అహంకారాన్ని ప్రదర్శించారు. కాబట్టి తక్షణమే నీ అహంకారం మానుకోవాలి. నువ్వు విద్యార్థి సంఘానికే నువ్వు గౌరవిస్తలేవు, కనీసం విద్యార్థులు మాట్లాడి విద్యార్థులను భయపెడుతున్నావు. విద్యార్థులను భయపెట్టే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం తల్లిదండ్రులకు, మీరు ఏ ఫీజు అడిగినా సరే మీకు ఎలాంటి ఫీజు అంటే సరే సంబంధిత అధికారులు తెలియజేయండి. ఇది పైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టిన విద్యార్థులు కాబట్టి విద్యార్థులు ఏం మాట్లాడకుండా అంతా భయపెడుతుందంటే ఒక విద్యార్థి సంఘం నాయకుల ముందే విద్యార్థులు భయపెడుతుందంటే విద్యార్థులు ఎవరు లేని 4 గోడల మధ్య విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది గురి చేస్తాడో అతని అహంకారం అర్థం కావాలి. కాబట్టి ఇతని పైన ఈ ఆరోపణలు పర్యావరణ పరిరక్షణ కోసం 1000 రూపాయల వసూలు, అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులతో 1200 రూపాయలు వసూలు చేయడము నిజమా కాదా సంబంధిత అధికారులు తక్షణమే ఇతను నిర్ధారించి ఇతను దౌర్జన్యం నశించాలని మురళీధర్రావు గారు చెప్తున్నాము. విద్యార్థి సంఘంగా నువ్వు కళాశాలకు వస్తే కనీసం ఇచ్చే గౌరవం ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్లు నీ దురహంకారం నీ ఇంట్లో పెట్టుకో, కానీ విద్యార్థి సంఘాల పైన వివిధ రకాల సంఘాల పైన చూపిస్తే అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని త్వరలో ఈ కళాశాల పైన కనుక చర్య తీసుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని తక్షణమే ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నాము. సో అందరికీ జై భీమ్, జై భారత్.